సో ఎట్లా చూస్తారన్న కేటీఆర్ అరెస్ట్ పైన కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి కేటీఆర్ ఏదైతే ఈ కార్ సంబంధించిన ఈ రేస్లో మొత్తం కుంభకోణం జరిగినట్టుగా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణను ప్రజలను గట్టిగా మోసపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదంటే గత 60 ఏళ్ల సంచరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చి ఏడాది కాలం చల్లి మేము చేస్తాం అది చేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేందుకు తప్ప ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదు. పాలిటిక్స్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది తప్ప దేనికి లేదు. మొన్న లగచర్ల విషయంలో కావచ్చు, అదొక పాలిటిక్స్ డైవర్షనే. ఇప్పుడు ఈ ఫార్ములా అని చెప్పేసి ఇదొకటి డైవర్షన్. రైతు బంధు విషయంలో పాలిటిక్స్ డైవర్షన్ చేయడానికి మళ్ళీ ఈ ఫార్ములా ఒకటి కొత్త లేవనెత్తిండు అంతే తప్ప కేటీఆర్కు ఈ ఫార్ములాకు ఏం సంబంధం లేదు. ఇది ఒక ప్రజలను ఏదో కేసీఆర్ కుటుంబం చేసిందని ఒక మభ్యపెట్టేందుకే ఇది. అంతకు మించి రేవంత్ రెడ్డి చేసింది అట్లా అనుకుంటే ఓటుకు నోటు కేసులో బ్యాగులతో సంచులతో కట్టను మూటలతో దొరికిన దొంగ ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జైలు వేయాలి. ఫస్ట్ జైలు ఆయన కేసు ఇంకా బెయిల్ మీద వచ్చి బయట నడుస్తుంది. ఇప్పుడు మొన్న కూడా ఆయన యాదయ్య అని చెప్పేసి తన తోటి ఖైదీ వస్తే ఆయన దగ్గర తీసుకుపోయి ఫోటో దిగిండు. అంటే ఖైదీలకు దొంగలకు ఆయన ఒక పెద్ద అధినేత అనమాట. ఆయన దొంగలకు అధినేత అనమాట. ఇది రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోవాల్సిన ఇది విషయం.